అమెరికా అస్సలు విడిచిపెట్టొద్దు, వీలైతే టౌన్ కూడా దాటకండి. ఇది మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్ సహా యుఎస్లోని టాప్ టెక్ కంపెనీలు తమ ఉద్యోగులకు చెప్తున్న మాట. H1B వర్కర్లకు ఈ మాట పదే పదే చెప్తున్నాయి. ఒకవేళ అమెరికా కనుక దాటితే ఆ తర్వాత మీ ఉద్యోగాలకు మా గ్యారంటీ లేదని తెగేసి చెప్పేశాయి. ఇంతకీ ఇలాంటి ఆదేశాలు ఈ కంపెనీలు ఎందుకు ఇచ్చాయి? వాచ్ ది స్టోరీ. దేశం దాటొద్దు, ఉద్యోగులకు ప్రత్యేకించి H1B వర్కర్లకు టెక్ కంపెనీల హెచ్చరిక. వీలైతే టౌన్ కూడా. మొదటి హెచ్చరిక నిజంగానే ఇస్తే రాబోయే రోజుల్లో ఉన్న చోట నుంచి కూడా కదలొద్దనేలా పరిణామాలు అమెరికాలో చోటు చేసుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు. గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్, సర్వీస్ నౌ కంపెనీలు తమ దగ్గర H1B, H4 వీసాలపై ఉద్యోగాలు చేస్తున్న వారికి విదేశాలకు వెళ్లొద్దని సూచించింది. ఓవేళ ఇప్పటికే ఇలా ప్లాన్ చేసుకుని ఉంటే వాటిని రద్దు చేసుకోవాలని కోరింది. జనరల్ గా అమెరికాలో H1B వీసాలపై ఉద్యోగాలు చేసేవారిలో దాదాపు 70% భారతీయులే ఉంటారు. మరి వారు భారత్ తో పాటు ఇతర దేశాలకు వెళ్లాలంటే ముందస్తుగా ప్లాన్ చేసుకుని ఉంటారు. అయితే ఇలా వెళ్లి వచ్చే వారికి రిటర్న్ వీసా స్టాంపులకు చాలా సమయం పడుతోందని, ఒక్కోసారి ఏడాది కూడా పడుతుందని తెలుస్తోంది. అంటే ఒక్కసారి అమెరికా నుంచి బయటకు వెళితే తిరిగి ఒక్క రోజులో వెనక్కి వచ్చి అమెరికాలో కాలు పెట్టాలంటే ఏడాది ఆగక తప్పదు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో వచ్చిన మార్పులు అలా ఉన్నాయి. సోషల్ మీడియా వెట్టింగ్ పేరుతో తనిఖీలు చేస్తున్నారిక్కడ. ఆ క్రమంలో వీసా స్టాంపింగ్ ప్రక్రియకి నెలల తరబడి సమయం పడుతోంది. వాటికి తోడు అలా H1B వీసాల స్టాంపింగ్ కనుక ఎక్స్పైర్ అయి ఉంటే తిరిగి అమెరికాలో రావాలంటే ఇంత సమయం వెయిట్ చేయాల్సి వస్తుంది. అందుకే ఈ రిస్క్ ని దృష్టిలో పెట్టుకునే సంస్థలు ఇలా హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో H1B వీసాలు కలిగిన తమ దేశ విదేశీ ఉద్యోగులకు అమెరికా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కీలక సూచనలు చేసింది. H1B వీసా కలిగిన తమ ఉద్యోగులు అమెరికాను వదిలి వెళ్లొద్దని తేల్చి చెప్పేసింది. ప్రత్యేకించి రీఎంట్రీకి వారి స్వదేశం నుండి వీసా స్టాంపింగ్ అవసరం కాబట్టి అక్కడికి వెళ్లొద్దని మెయిల్స్ పంపుతోంది. తద్వారా మీరు స్వదేశాలకు వెళ్లి అక్కడే చిక్కుకుంటే తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చేస్తోంది. H1B వీసా అపాయింట్మెంట్ల కోసం విదేశాలకు వెళ్లిన కొంతమంది మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు హెచ్చరిక లేకుండా రీషెడ్యూలింగ్ నోటీసులు వచ్చాయని, మరికొందరికి ఇవి తమ దేశాలకు వెళ్లకముందే అందాయని తెలిపింది. ఒక్క మైక్రోసాఫ్ట్ మాత్రమే కాదు, గూగుల్, యాపిల్, సర్వీస్ నౌ కంపెనీలు కూడా ఇదే విధమైన సూచనలను తమ ఉద్యోగులకు పంపింది. కాదు కూడదు అనుకుంటే దేశం విడిచిన తరువాత వారి ఉద్యోగాలకు గ్యారంటీ ఉండదని కూడా ఇందులోని రిస్క్ ని అర్థమయ్యేలా చెబుతున్నాయి. తావాత ఇదంతా కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెచ్చిన పితలాటకం కావడంతో ఇప్పుడు ఉద్యోగరీత్యానే కాదు, సాధారణంగా గ్రీన్ కార్డ్ ఉన్నవాళ్లు కూడా స్వదేశాలకు ఓసారి వచ్చి వెళ్లాలంటే కాస్త ఆలోచించుకోవాల్సిన పరిస్థితిని తెచ్చిపెట్టారాయన.